ఫ్రెండ్స్, ఈ రోజు మనది వీడియో ఏంటంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ పచ్చడి చాలా బాగుండేది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుండేది. ఈ పచ్చడి ఇలాగ చేసుకున్నాక ఎలా ఉందో మాకు కామెంట్ లో తెలియజేయండి. మనము బాండి పొయ్యి మీద పెట్టి పల్లీలు, నూగులు 2 టీ స్పూన్లు లెక్కన తీసుకొని ఏవి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 15 తీసుకొని ఆయిల్ వేసుకొని బాండీలో ఫ్రై చేసుకోవాలి. టమాటాలు 4 కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనం ఇక్కడ దోసకాయలు 2 తీసుకొని కట్ చేసుకున్నాం కదా, కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని ముక్కలు ఈ టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. మనకి ఇక్కడ పల్లీలు, నూగులు చల్లారినాయండి. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ దోసకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పోపు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మన పోపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. ఇవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా వేగినాక మనం పచ్చడి ఏదైతే తెచ్చుకున్నామో ఆ పచ్చడి వేసుకోవాలి. తాలింపులో వేసుకొని మనం ముక్కలు కొన్ని తీసుకున్నాం కదా, ఆ ముక్కలు ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని పచ్చడి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మన టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ పచ్చడి అంతా కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.